హైదరాబాద్ అబిడ్స్ పిఎస్ పరిధిలో ఓ చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఆడుకునేందుకు వెళ్లిన సదరు చిన్నారి కనిపించకపోవడంతో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి సీసీ ఫుటేజ్ల సాయంతో గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే బేగం బజార్ ఛత్రికి చెందిన ప్రియాంక అనే మహిళ తన సోదరి కుమారుడు వృతిక్, తన సోదరిని కూతురు ప్రగతిని తీసుకుని తను అబిడ్స్ లోని కట్టెల మండిలోని పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో 4 ఏళ్ల వృతిక్, 6 ఏళ్ల ప్రగతి ఆడుకునేందుకు ఇంటి బయటకు వెళ్లారు. ఇంటికి సమీపంలో ఉన్న ముత్యాలమ్మ ఆలయం వద్ద కాసేపు ఆడుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వృతిక్ ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ చాక్లెట్ ఇప్పిస్తాను ఓ యువకుడు ప్రగతిని ఆటోలో తీసుకువెళ్ళినట్టు తెలుస్తోంది. చిన్నారి ప్రగతి తిరిగి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. ఎక్కడా కనిపించకపోవడంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రియాంక. వాగంతకుడు పాపను ఆటోలో ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు 5 బృందాలుగా విడిపోయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.